పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము. కొందరు భావించినట్లు ప్రభువు తన వాగ్దానమును నెరవేర్చుటయందు ఆలస్యము చేయడు. అంతేకాక మీతో ఎంతో ఓపికగా ఉండును. ఏలైనా ఎవరు నాశనము కావాలనని ఆయన కోరడు, కానీ అందరూ పాపము నుండి విముఖులు కావాలననియే ఆయన వాంఛ. 2 పేతురు 3వ అధ్యాయం 9వ వచనం. క్రీస్తు ప్రభునందు మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం. యేసువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటుదము, మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. త్రిత్వైక సర్వేశ్వరుడు మనకు చేసిన సకల మేళ్లకు వారికి వందనములు అర్పిద్దాం. తండ్రి దేవా, మీకే స్తుతిగణ మహిమ. యేసుదేవా, మీకే స్తుతిగణ మహిమ. ఆత్మదేవా, మీకే స్తుతిగణ మహిమ. త్రియేక దేవా, మీకే స్తుతిగణ మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. లూకా సువార్త 9వ అధ్యాయం వచనములు 51 నుండి 56 వరకు. మోక్షారోహణ దినములు సమీపించినప్పుడు యేసు యెరూషలేమునకు వెళ్ళుటకు అభిముఖుడై తనకు ముందుగా దూతలను పంపెను. వారు యేసు కొరకు అంతయు సిద్ధపరప ఒక సమరియా గ్రామమునకు వెళ్ళిరి. కానీ ఆయన యెరూషలేమునకు వెళ్ళ అభిముఖుడైనందున అచ్చటి ప్రజలు ఆయనను ఆహ్వానింపరైరి. ఆయన శిష్యులగు యాకోబు, యోహానులు అది చూసి, ప్రభు, మేము ఆకాశము నుండి అగ్నిని రప్పించి వీరిని నాశనము చేయమని ఆజ్ఞాపించుట నీకు సమ్మతమా అని అడిగిరి. అందుకు యేసు వారి వైపు తిరిగి వారిని గద్దించెను. అంతటా వారందరూ మరొక గ్రామమునకు వెళ్ళిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. ఈరోజు వాక్యాన్ని ధ్యానిద్దాం. క్రీస్తు ప్రభువు యెరూషలేము మీద తన దృష్టినంతా ఉంచారు ఈ సువిశేషంలో. అంటే ఆయన మన కొరకు, తన ప్రజల కొరకు తన ప్రాణమును దారపోయ సిద్ధమవుతూ ఉన్నారన్నమాట. మన పాపముల మన్నింపు కొరకు ఆయన శిలువ యాగంకి పూనుకుంటూ ఉన్నారు. ఆ సమయంలో ఆయన వేరే గ్రామాల్లో పరిచర్యకు వెళ్ళినప్పుడు అక్కడ జనాలు ఆయనను అంగీకరించటం లేదన్నమాట. ఆయన్ని ఆహ్వానింపరైరి జనాలు. ఎందుకంటే వాళ్ళ హృదయాలు కఠినపరచబడినవి. తండ్రి దేవుని ప్రణాళిక గదా క్రీస్తు ప్రభువు మానవాళి కొరకు తన ప్రాణముని ధారపోయవలసింది అనేది. మరి అట్లాంటప్పుడు జనాలు ఆయనకి అగెయిన్స్ట్గా ఉండాలి. అందుకని వాళ్ళ హృదయాలు కఠినపరచబడినవన్నమాట ఇక్కడ. అప్పుడు యోహాను, యాకోబులు అంటూ ఉన్నారు. వాళ్ళకి కోపం వచ్చి, దేవుడా, నిన్ను నిరాకరిస్తున్నారు వీళ్ళు, వీళ్ళ మీద అగ్నిని రప్పించి వీళ్ళని దగ్ధం చేసేద్దామని చెప్పి మీరు ఒక్కసారి ఆజ్ఞ ఇవ్వండి అని అడుగుతారనమాట. అప్పుడు ప్రభు కోప్పడి వాళ్ళని గద్దిస్తారు. ఆయన అసలు మెయిన్ మోటో ఏంటి? జనాలు, పాపంలో మునిగి ఉన్న జనాల్ని తన ప్రాణార్పణం ద్వారా ప్రాయశ్చిత్తం కావించాల్సినది ఆయన మోటో. కానీ వీళ్ళేమంటున్నారు, జనాల కోసం తన ప్రాణాన్ని పెట్టబోతుంటే వీళ్ళేమో జనాలనే దగ్ధం చేసి మనం వీళ్ళని నాశనం చేసేద్దామని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఆయన మోటోకి ఎగెయిన్స్ట్గా మాట్లాడుతున్నారు. ఆయన ప్రణాళికకి ఎగెయిన్స్ట్గా మాట్లాడుతున్నారు. అందుకనే ఇక్కడ క్రీస్తు ప్రభు గద్దిస్తూ ఉన్నారు వాళ్ళని. మరి మనం ఎలా ఉన్నాము? మనం కూడా ఎవరైతే మనల్ని ద్వేషిస్తున్నారో, ఎవరైతే మనల్ని నిరాకరిస్తున్నారో, ఎవరైతే మనల్ని ఆహ్వానించట్లేదో, ఎవరైతే మన పక్షాన లేరో వాళ్ళ పట్ల మనం ఎలా ఉన్నామో, మనం
మనం క్రీస్తు ప్రభు చెప్పినట్లు మనం ప్రేమతత్వాన్ని పంచుతున్నామా మన శత్రువులకు కూడా అనేది మనల్ని మనం పరిశీలించుకోవాలి. మనం యాకోబు యోహాన్ల వలె ఆలోచిస్తున్నామా, మరి క్రీస్తు ప్రభు వలె మన హృదయాల్ని కఠిన కఠినత తీసేసి ప్రేమతో నింపుకుంటున్నామా అనేది మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రార్థించదము. ఓ క్రీస్తు ప్రభువా, ఎలాగైతే మీరు ప్రభువా యెరూషలేము మీద మీ దృష్టిని ఉంచి తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకు సిద్ధపడ్డారు ప్రభువా, అదే విధంగా ప్రభువా మేము మీ మీద సంపూర్ణ దృష్టిని ఉంచి ప్రభువా మీ ప్రేమయందు నెలకొని మీ సేవలో తరించే భాగ్యాన్ని మాకు దయచేయండి అయ్యా. నిత్య జీవము పొందుకోవటమే మా జీవిత ధ్యేయముగా పెట్టుకొని మిమ్మల్ని ఎల్లప్పుడూ అనుసరించే బిడ్డలుగా మమ్మల్ని మలచండి ప్రభువా. మాలో ఎటువంటి చెడు గుణాలున్న ప్రభువా వాటిని తొలగించండి అయ్యా. ముఖ్యంగా ఇతరుల పట్ల ఈర్ష, ద్వేషము, కోపము, క్రోధము, ఎటువంటి చెడు ఆలోచన ఉన్న ప్రభువా మా హృదయంను ఆ చెడు నుండి తప్పించి ప్రభువా మీ ప్రేమను, మీ శాంతిని, మీ సమాధానాన్ని మా హృదయాల్లో నింపండయ్యా. మీకోసం ఎల్లప్పుడూ నిరీక్షించే యాత్రికులుగా మమ్మల్ని మలచండి ప్రభువా. మా ఈ ప్రార్థనను యేసు శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.